హాయ్ అండి అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ అండి. ప్యాన్ పెట్టేసేసుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక పచ్చిమిర్చి, లవంగాలు ఒక 4, యాలకులు ఒకటి, దాల్చిన చెక్క కొంచెం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, బగారాకు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోండి. అన్నీ వేగాక ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మష్రూమ్స్ కర్రీ బాగుంటుందండి. ఇంట్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు వేసేసుకోండి. సింపుల్గా చేశాను అందుకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి ఉప్పు వేసుకొని ఎమ్మటే మూత పెట్టేస్తే టమాటాలు తొందరగా మగ్గుతాయండి. కలుపుకుంటూ కారం వేసేసుకోండి. వేడి నీళ్ళలో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడుక్కొని శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ ఇప్పుడు వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే. అప్పుడప్పుడు నా ఛానల్లోకి వెళ్ళి అన్ని నా రెసిపీస్ చూడండి. అంతే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వాటర్ వేసేసుకోండి. తగినంత వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం ధనియా పొడి వేసేసుకొని, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకొని, జీరా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుందండి కర్రీస్ కూడా టేస్ట్. కొత్తిమీర కూడా వేసేసుకో. రెడీ అయిపోయిందండి. కూర రెడీ అయిపోతుంది. ఇంకా తినడమే ఆలస్యం. సింపుల్గా, టేస్టీగా, టైం తక్కువ తోటి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తినేయండి. అంతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.